తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. గతంలో వీళ్ళిద్దరి మల్టీస్టార్ సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించారు. కానీ సరైన కథలు దొరక్క ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అయితే వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం రెండుగా విడిపోయి వాదులాడుకుంటారు. అభిమానుల మధ్య యుద్ధం ఎంత దూరం వెళ్లిందంటే చివరికి చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న సఖ్యతను కూడా చెరగొట్టేంతగా. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఓ పాట కోసం కలిసి చేశారు. వెండి తెరపై మాత్రం కలవలేదు. అయితే చిరంజీవి, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చేసిన ఘరానా మొగుడు సినిమాకి మరి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ వెళ్లారు. దేవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై దేవి వరప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి చిరంజీవి ₹1 కోటి పారితోషికం తీసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సినిమా ముహూర్తం షాట్ కి డైరెక్టర్ మరి ప్రత్యేకంగా బాలకృష్ణని గెస్ట్ గా పిలిచారు. అయితే ముహూర్తపు షాట్ కి బాలయ్య క్లాప్ కొట్టి సన్నివేశం పూర్తయిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణ కలిసి మాట్లాడుకున్నారట. ముహూర్తపు సన్నివేశంగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. తర్వాత మంచం మీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వెళ్లి ఎటువంటి అరమరికలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో క్లాప్ కొట్టాడు కాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని బాలయ్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య 40 సంవత్సరాల నుంచి సినిమాల పరంగా పోరుంది. తాజాగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి తలపెట్టారు. ఈ రెండు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.